ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెర్రీ వాళ్ళ నాన్నకి పిండం పెట్టకూడదన్నయ్య అని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేనెందుకు ఆపుతానన్నయ్య? మా అన్నయ్య చెప్పారన్నయ్య, నేను చెప్పానన్నయ్య, నేను చెప్పానన్నయ్య, నేను చెప్పానన్నయ్య. అమ్మాయి, ఆ కేపీ గాడు కలలో కాదు మీరా గదిలోకే వచ్చుంటాడు, బతికే ఉండుంటాడు. భూమి మీరాని మాయ చేసింది అని ఏదేదో అన్నావు, నిరూపిస్తాను అన్నావు. ఇప్పుడేమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అదే పిన్ని, ఇప్పటికీ ఆ కేపీగాడు బతికే ఉన్నాడని నా నమ్మకం. మొదటి నుంచి అదే నమ్ముతున్నావు కదా. కాని మీరాని మాయ చేయడం కోసం నేనున్న ఈ ఇంట్లోకి అడుగు పెట్టే ధైర్యం వాడికుందా అని ఆలోచిస్తున్నాను. ఇది కూడా పాయింటేనమ్మాయి. నిజంగా వాడు బతికే ఉంటే ఈ ఇంట్లో అడుగు పెట్టి మళ్ళీ వాడి ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకుంటాడు కదా? ఉమ్, ఈ పాయింట్ దగ్గర నేను స్ట్రక్ అయ్యాను పిన్ని. మనకి ఇంకా కొంచెం క్లారిటీ రావాలంటే మనం వెళ్ళి మీరా రూమ్ని చెక్ చేయాలి. ఎలా? పద. ఉమ్, పద్. నా పెద్ద కొడుకు గగన్ తలకొడుగు పెట్టనందుకే నన్ను పైలోకానికి వెళ్ళనివ్వకుండా మధ్యలోనే ఆపేశారు. రేపు గాని చెర్రి గాని నాకు పిండం పెడితే నన్ను అక్కడ ఉండనివ్వరు, పాతాళ లోకానికి పంపించేస్తారు. కొంచెం ఆలస్యమై ఉంటే నేను మీకు ఇచ్చిన మాట తప్పుండేదాన్నండి. మీకు పిండ ప్రదానం జరిగిపోయేది. అదృష్టం కొద్దీ ఆఖరి నిమిషంలోనైనా ఆపగలిగాను. మీకిచ్చిన మాట నిలబెట్టుకున్నానండి. మీరు కూడా నాకొక మాట ఇవ్వాలి. మరో జన్మలో నేనేమి భార్యను కావాలండి. మీరా, వదినా, మీరా, నీ బాధ చూస్తుంటే నా గుండె చెరువైపోతుంది. మీరా, వదినా. నా గుండె అయితే ఏకంగా సముద్రమే అయిపోయిందమ్మాయి. ఏం చేస్తాను వదినా, నా తలరాతిలో తగిలడింది. ఏడోకు మీరా, ఏడోకు. ఆ, నీకు విషయం తెలుసా? నీ కల వల్ల ఒక్కటి మాత్రం ప్రూవ్ అయింది. ఆ శారద కంటే నువ్వంటేనే కేపీకి ఎక్కువ ఇష్టమని ప్రూవ్ అయింది. నిజంగానా వదినా? ఆ, అది నువ్వెలా చెప్పగలుగుతున్నావు? అంటే నీ మీదే ఎక్కువ ప్రేమ ఉంది గనకే నీ కల్లోకొచ్చాడు. అదే ఆ శారద మీద ఉండుంటే శారద కల్లోకే వెళ్లేవాడుగా. గగన్తోనే పిండం పెట్టించు అని చెప్పేవాడుగా. నిజమా వదినా? ఎన్నాళ్ళకి నా ప్రేమ ఆయనకు అర్థమైందా? అవ్వక తప్పుతుందా చెప్పు? చనిపోయాకే నిజమైన ప్రేమేంటో ఆత్మకి తెలుస్తుంది అంట. ఉమ్. నీ నిజమైన ప్రేమని కేపీ తెలుసుకోగలిగాడమ్మా. అంతేగా పిన్ని? ఆ, ఆ, అంతే కదమ్మాయి. మొగుడు చస్తే గాని బండకు బుద్ధి రాలేదన్నట్టు చచ్చాక గాని మీరా ప్రేమను కేపీ తెలుసుకోలేకపోయాడు. మీరిలా మాట్లాడుతుంటే నా మనసు కొంచెం తేలిక పడినట్టుంది అత్తయ్య గారు. అది సరే మీరా, ఈ గదిలోనే కదా కేపీ నీ కల్లోకొచ్చాడు?
అవును వదినా. హ, హ. ఏది ఎలా వచ్చాడో ఏం మాట్లాడాడో మళ్ళీ మాకు వివరించి చెప్పవా? నేను నేను ఈ మంచం మీద నిద్రపోతున్నాను వదినా. ఆ, అప్పుడు ఊరుకో మీరా, ఏడోకమ్మా. ఇందాక చెప్పావు కదూ కల్లోకి పావురాలు కూడా వచ్చాయని. అవును వదినా, వచ్చాయి. ఆ తర్వాత తర్వాత నేను మాయవడం గనక నువ్వు చూసావంటే మళ్ళీ మన ఇద్దరం కలవలేము. అందుకని నువ్వు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించు, నేను హ్యాపీగా మాయమైపోతాను. విని, పద. ఊరుకో మీరా, ఏడోకమ్మా. బాధపడు, ఏడోకు మీరా, ఏడోకు. ఇలాంటి టైంలోనే నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు మేమందరం ఉన్నాంగా, అన్నయ్య, నేను, ఇదిగో గోరింటాకు అత్తయ్య కూడా ఉంది కదా. అవునమ్మా, నేను ఉన్నానుగా, నువ్వేం భయపడకు. ధైర్యంగా ఉండు. ఆ, అంటే మీరా కలగనలేదు, కలగన్నట్టు భూమి క్రియేట్ చేసింది. ధైర్యం చేసి ఆ కేపిగాడు ఇంటికొచ్చాడు అంటే వాడు బతికే ఉన్నాడు, అంతేనా? హ, లేదు, అప్పుడే అంత నిర్ధారణ చేసుకోలేను పిన్ని. లైఫ్ని రిస్క్ చేసి కేపీగాడు ఈ ఇంట్లో అడుగు పెడతాడో అనే నమ్మకం ఎందుకో ఇప్పటికీ నాకు లేదు. హ్మ్. అసలు కేపీ బతికే ఉన్నాడా లేక బతికి ఉన్నాడు అని అనుకునేలా భూమి నన్ను తప్పుదారి పట్టిస్తోందా? ఇదే ఇదే ఇప్పుడు నేను తేల్చుకోవాల్సింది. చెప్తా.